హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం. చూడండి, రైతన్న చూడండి, ఈ వినూత్నమైన పరికరం సొంత ఖర్చులతోనే తన సొంత ఖర్చులతోనే తయారు చేయించడం జరిగింది. చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తాడో అడుగుదాం. రైతన్నని అడిగి తెలుసుకుందాం. దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు? నాకు దుకాణం షాప్కు పనిస్తుంది. మాకు దుకాణం ఉంది, పొలం ఉంది. మాకు పొలంలో టమాటాలు వెళ్ళి అనుకో, ఒక 5 బాక్సులు ఎక్కువ వేయకుండా 5 బాక్సులు. ఇంకా మరి ఇప్పుడు ఒక 3 సంచులు అంటే నా షాద్దార్నది, నాకు షాద్దార్కి వెళ్ళి 3 సంచులు మందు సంచులు వేసుకొస్తాను. అట్లా అంటే పొలానికి పనికిస్తుంది, మళ్ళీ కిరాణా సామానుకు పనిస్తుంది, కూరగాయలకు పనిస్తుంది. 2 గోకరికాయ సంచులు, 2 మిరపకాయ సంచులు. అట్లా మళ్ళా నారుకు సంబంధించి కూడా మనం ఎడ్ల గట్టి గుంజుకొని మేము కట్టి ఫస్ట్ టైం కదా మనం ఇట్లా ఇది చేసుకున్నాము. ఎడ్ల గట్టి గుంజుకొచ్చినా వస్తుంది. కొంచెము చెప్పండి, అది చేసి మాత్రం పెంచాలని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగుందో. అన్ని విధాలుగా రైతుకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అంటే, ఇలా గట్ల పైన అదే మనం ఇట్లా నారుమడి ఉంటుంది కదా, నారుమడి దూరం ఉంటుంది మోసుకోనికే. ఇక్కడ నుంచి చాలా దూరం మోసుకోవాల్సి వస్తుంది. ఒక ½ కిలోమీటర్ ఉన్నా కానీ మనకు నారు మోసుకోనికి చాలా ఈజీగా ఉంటుంది ఈ పరికరం. ఎన్నో విధాలుగా అంటే చూడండి, ఇప్పుడు మందు తీసుకెళ్తున్నారు. మందు తీసుకొని మంచిగా మన ఒరినార్కు చల్లనికే తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ పరికరం చూడండి ఎంత బాగా తయారు చేసినారో. ప్రతి రైతుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు గిట్టంగా ఇలాంటి పరికరాన్ని ఉపయోగించి మీ వ్యవసాయ పనులను ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. ఇది పరికరం ఒక్కదానికే కాదు, మార్కెట్ గిట తీసుకెళ్ళవచ్చు. బండికి కట్టుకొని బండికి కట్టుకోనికి గిటంగా బైక్ గిట ఉపయోగించుకోవచ్చు. బండి కట్టుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఎడ్లకు తాడు కట్టి గిటంగా ముంచుకొని పోవచ్చు. చూడండి, ఇతనే ఈ రైతే దీన్ని సొంతంగా తయారుగా చేయించారు. దీనికి సంబంధించిన ఖర్చు ఎంత వచ్చిందండి మీకు? మా అల్లుడి ఇచ్చిండు అమౌంట్. ఎంత ఉంటుంది దీనికి ఖర్చు? మా 18,000 కంపల్సరీ ఖర్చు అయింది. 18 నుంచి 20,000 వరకు వచ్చిందంట అండి ఖర్చు. ప్రతి రైతు ఇలాంటి పరికరాన్ని చేపించుకుంటే తన సొంతంగా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, కూలీల మీద ఆధారపడకుండా నారే కానీ పిండి సంచులు కానీ ఇలా మందు తీసుకొచ్చి పొలంలో చల్లుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఏ మడికంటే ఆ మడికి తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా బండి లేకపోతే ఇలా మనుషుల సహాయంతో ఇద్దరు లేదా ఒక్కరికి గుంజినా వెళ్తుంది. చూడండి ఎలా వెళ్తుందో. ఇట్లా బండి తీసుకొని వెళ్ళొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. సేమ్ మన ఆటో లెక్కనే ఉంది, కానీ కాకపోతే దీనికి ఎలాంటి ఖర్చు లేదు. ఇలా గట్లపై నుంచి ఇటంగా తీసుకొని పోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఆటో రావాలంటే ఈ గట్లపైనకి ఈ గట్లపైనకి వెళ్ళి రావాలంటే రానికే రాదు. ఇలా దీన్ని బండికి కట్టుకొని దీనిపైన కూలోళ్ళని గిటంగా తీసుకొని రావచ్చు ఫ్రెండ్స్. చూడండి, గట్లపై నుంచి ఇలా తీసుకెళ్తున్నారు. చూడండి, రైతులకైతే చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే వేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా తీసుకొస్తున్నారు. చూడండి, ఇలా తీసుకురావచ్చు. ఇలా ఆపుకొని పిండి మడి దగ్గరికి తీసుకొచ్చి ఇలా బండి ఆపిట్రు పొలంలో చల్లుకోవడానికి. చూడండి,
దీనికి ఆనతాడేసి ఇక్కడ చూడు. చెప్పండి. ఇంకా ఎడ్లకు ఏ విధంగా ఉపయోగిస్తారండి? కింద ఎడ్లకు రైట్, దాంట్లో ఆనందం తాడేసి కట్టుకొని ఇలా తీసుకొని వెళ్ళచ్చు. పట్టి జర మందం ఇవ్వాలి. రైట్ రైట్. చూడండి, ఇక రైతు చూడండి తన పొలానికి మందు చల్లుతున్నాడు. ఇట్లా ఈ విధంగా మందునైతే ఈ విధంగా దగ్గరికి తీసుకొచ్చి బండి మీద తీసుకొచ్చి ఈ విధంగా అయితే ఉపయోగిస్తున్నారండి. ప్రతి ఒక్క రైతు ఇలాంటి పరికరం కంపల్సరిగా తయారు చేసి ఇలాంటి పరికరాన్ని తయారు చేసి వాడుకోండి. రైతుకైతే చాలా మేలు జరుగుతుందండి ఈ పరికరం వల్ల. ఎందుకంటే ఎలాంటి బండి రావాలంటే బండి తీసుకొని గట్ల పైనకి వెళ్ళి రావు. ఇసోటి బండి అయితే మనకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అయితే రైతులు నారు మోసుకోవడానికి అయితే చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఎంతో కష్టపడుతున్నారు నారు మోసుకోవడానికి. ఇలా మందు గిటంగా మందు మంచిగా చల్లుకోవచ్చు అండి. ఇలా తెచ్చి చూడండి ఎలా చల్లుతున్నారో చూడండి ఫ్రెండ్స్.